అవతార్ మెహర్ బాబాకి జై. జూలై మాసం అనగానే మనందరికీ గుర్తు వచ్చేది మన ప్రీతం బాబా యొక్క మౌన వార్షికోత్సవం కదా. అయితే జూలై 10, 1925 సంవత్సరంలో బాబా మౌనం ప్రారంభించారు. ఈ జూలై 10, 2025 సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తయిందన్న సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే మౌనం ప్రారంభించే ముందు బాబా చెప్పిన విషయాలు ఏంటో ముందు చూద్దాం. జూలై 9వ తేదీన అన్ని విషయాల్లో కూడా తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1925 సంవత్సరంలో పురుష మండలిని పిలిచి భవిష్యత్ ప్రణాళికలు గురించి విస్తృతంగా సుదీర్ఘంగా చర్చించారు బాబా. రాబోయే సంవత్సరం దాకా బాబా మాట్లాడారు కాబట్టి మండలి సభ్యులందరూ ఏకాగ్రతతో బాబా మాటలు ఆలకించడం జరిగింది. బాబా మౌఖికంగా మండలి వారికి చేసిన ప్రసంగంలో ముఖ్యంగా 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. బాబా అందరికీ ఇచ్చిన సాధారణ సలహా, నీవు ఇతరుల కోసం జీవించాలి, మీ తనువును ఇతరుల ప్రయోజనం కోసం వినియోగించాలి అని. తాను మౌనం వహించడానికి మరో కారణం బాబాజాన్ అని. బాబాజాన్ త్వరలో శరీర త్యాగం చేస్తుంది, వెంటనే నా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అధికమవుతాయి, అందుకనే నేను మౌనం వహించనున్నాను అని బాబా చెప్పారు. బాబా అవతార పురుషులు ఏళ్ల తరబడి మౌనాన్ని పాటిస్తారు. మొత్తం విశ్వానికంతటికీ సత్యాన్ని ఆవిష్కరించాలని తలిచినప్పుడు మాత్రమే మౌన దీక్షని విరమిస్తారు అని కూడా బాబా చెప్పడం జరిగింది. తనకు తానుగా విధించుకున్న ఈ మౌనానికి మునుముందు రాబోయే ప్రపంచ పరిస్థితులకు సంబంధం కూడా ఉందని బాబా చెప్పారు. మతపరమైన తగాదాలు, ఘర్షణలు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు ఈ ప్రపంచంలో తలెత్తుతాయి. దీనివల్ల యావత్ ప్రపంచంలో లక్షలాది ప్రజలు రక్తం చిందిస్తారు. ఈ పర్వం గడిచాక తిరిగి శాంతి వెల్లివిరుస్తుంది అని కూడా బాబా సెలవిచ్చారు. అప్పట్లో కొద్దిమంది శ్రీమండలి సభ్యులతో గుల్మాయి బాబా దగ్గర ఉన్నారు. ఆ సమయంలో ఆమె వైపు చూస్తూ బాబా, మరో ప్రపంచ యుద్ధం వస్తుంది, ఇంత క్రితం జరిగిన దానికంటే ఈ ప్రపంచ యుద్ధం మరింత వినాశకారిగాను భారీ నష్టం కలిగించేదిగాను ఉంటుంది. రక్తం నదులుగా పారుతాయి. ఆ రక్తపు నదీ ప్రవాహంలో నా చేతిరుమాలను ముంచి నా నుదిటికి చుట్టూ కట్టుకుంటాను. దేవుని కోసం ప్రపంచంలోని ప్రజలంతా ఎలుగెత్తి పిలిచేదాకా నా మౌనం వదలనని కూడా స్పష్టం చేశారు. అయితే ఆ సమయంలో హజరత్ బాబాజాన్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి పండోబా బాబాను, మీరు గనక మౌనం వహిస్తే మీరు చెప్పదలుచుకున్న ప్రవచనాలు వినే సదవకాశాన్ని ఈ ప్రపంచం కోల్పోతుంది, కాబట్టి మౌనధారణ చేయవద్దని వేడుకుంటాడు. బాబా దానికి చిరునవ్వు నవ్వి తన సమాధానంగా, నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పుటకే వచ్చానని పేర్కొన్నారు. ఈ మాటలే యావత్ ప్రపంచానికి ఆయన ఇచ్చిన దివ్య సందేశం అయింది. మండల్ సభ్యులు కాకుండా బయటి వారితో బాబా మాట్లాడిన ఆఖరు మాటలు ఇవే అంట. బాబా వేరొక సందర్భంలో కూడా, సరస్సు ఉపరితలం నిశ్చలంగా ఉన్నప్పుడే తారల నీడలు నీటిలో మిలమిల్లాడుతాయి. ప్రశాంతమైన మనసుకే ఆత్మ స్వభావం వ్యక్తమవుతుంది అని చెప్పడం కూడా జరిగింది. ఇకపోతే బాబా మౌనం తాలూకు నిశ్శబ్దం ప్రతిధ్వని ప్రజల హృదయాలను మేల్కొల్పింది అని బావూజీ అంటున్నారు. తర్వాత బావూజీ, ప్రభువు మౌన ప్రవచనం మొదలుపెట్టిన నాటి నుండి మధువు అంటే ప్రేమ మధువు మాట్లాడడం మొదలుపెట్టిందని కూడా బావూజీ ప్రభు చరిత్రలో తెలపడం అయింది. బాబా మౌనం తాలూకు నిశ్శబ్దం ప్రతిధ్వని ప్రజల ఎదలను మేల్కొల్పిందని
ఎరిచ్ అన్నారు. అయితే ప్రారంభంలో 1 సంవత్సరం కొరకని చెప్పిన మౌనం దాదాపు 44 సంవత్సరాల పాటు, అంటే బాబా ఆయన భౌతిక శరీరాన్ని త్యజించే వరకు కూడా కొనసాగింది. తొలి రోజుల్లో కాగితాల మీద, పలకల మీద వ్రాయడం జరిగింది. ఆ తరువాత అక్షర పలకాన్ని ఉపయోగించారు. 1954 సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన అక్షర పలకాన్ని త్యజించి కేవలం సంజ్ఞలతోనే మాట్లాడుతూ తన కర సంభాషణ చాతుర్యాన్ని బాబా చాటుకున్నారు. మౌనంలోనే సందేశాలు, ప్రవచనాలు, ఆధ్యాత్మిక రహస్యాలన్నింటినో మున్నెన్నడూ ఏ అవతార కాలంలోనూ చెప్పనటువంటి ఎన్నో విషయాలను తేటతెల్లం చేశారు బాబా. అవి ఎన్నో గ్రంథాలుగా రూపుదిద్దుకున్నాయి కూడా. అయితే ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రీతమ మెహ్రా అంటున్నారు కదా, బాబాది శ్రావ్యమైన కంఠం ఉంది. ఆయనకి పాటలు పాడడం అంటే ఎంతో ఇష్టం. హాస్యంగా మాట్లాడడం ఆయన సొత్తు. అటువంటిది ఈ విశ్వ కళ్యాణ నిమిత్తం ఆయన గొంతుని త్యాగం చేసి మౌనంగా ఉన్నారు. అది త్యాగాల్లోకెల్లా గొప్ప త్యాగం కదా అని మెహ్రా అనడం కూడా జరిగింది. అయితే బాబా వివిధ సందర్భాల్లో తన మౌనానికి గల కారణాలను, ఆయన తరచూ ప్రస్తావించిన మౌన విరమణ గురించి, మౌన విరమణ జరిగినప్పుడు అనంతరం ఉండే పరిస్థితుల గురించి చెప్పిన మాటలను కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. ముందుగా బాబా తన మౌనానికి గల కారణాలను చెప్పిన విషయాన్ని తెలుసుకుందాం. 1932 మే 30న హాలీవుడ్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబా దైవీ మానవుని యొక్క దృష్టి లేక స్పర్శ కంటే ఆయన యొక్క మాట సత్యాన్ని మరింత శక్తివంతంగా ఆవిష్కరింపజేస్తుంది. ఆ కారణంగానే అవతార పురుషులు ఏళ్ల తరబడి మౌనాన్ని పాటిస్తారు. మొత్తం విశ్వానికంతటికీ సత్యాన్ని ఆవిష్కరించాలని తలిచినప్పుడు మాత్రమే మౌన దీక్షను విరమిస్తారని కూడా చెప్పారు. అయితే 1954 సెప్టెంబర్ 12వ తేదీన అహ్మద్నగర్లోని వాడియా పార్కులో ప్రభువు గొప్ప బహిరంగ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో బాబా ఇచ్చిన సందేశాన్ని సరోజ్ చదివి వినిపించాడు. ఆ సందేశం కూడా ఇట్లా ఉంది. నేను ఎందుకు పెదవి విప్పి మాట్లాడడం లేదని మీరు అడిగితే, నేను మౌనంగా లేనని, సంజ్ఞలతోనూ అక్షర పలకం ద్వారాను నేను మరింత అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నానని కూడా బాబా సమాధానం చెప్పారు. నేనెందుకు మాట్లాడడం లేదని మీరు అడిగితే ముఖ్యంగా 3 కారణాలు చెబుతాను అంటూ బాబా చెప్పించారు. ఇట్లా, మొదటగా నేను మీ అందరి ద్వారా నిరంతరం మాట్లాడుతున్న భావనను పొందుతున్నాను. వివిధ రూపాల్లో ఉన్న మీ ద్వారా అదే పనిగా మాట్లాడుతూ విసుగు చెందడమే నేను మాట్లాడకపోవడానికి గల రెండవ కారణం. అందువల్ల నేను ఈ మానవ రూపంలో మౌనంగా ఉన్నాను అని. ఇక మూడో కారణం, మాటలన్నీ స్వతహాగా వ్యర్థ ప్రలాపాలే. ఉపన్యాసాలు, సందేశాలు, ప్రకటనలు, రకరకాల ప్రవచనాలు, అవి ఆధ్యాత్మికమైనవైనా ఇతరమైనవైనా కూడా, అవి ఏ విధంగా నైనా కూడా ఉండొచ్చు. వ్రాతల ద్వారా లేదా మాటల ద్వారా వెలువడినప్పటికి కూడా వాటిని ఆచరించినప్పుడు లేదా వాటికి అనుగుణంగా జీవించినప్పుడు అవన్నీ కేవలం వ్యర్థ ప్రలాపాలే కదా అని బాబా చెప్పించడం కూడా జరిగింది. తన మౌనం వ్రతం, తపస్సు, సాధన కాదన్నారు బాబా. మానవ శ్రేయస్సుకి ఎంచుకున్న విధానం అన్నారు. నేటి తన మౌనం విరమణ అనంతరం తానెవరో విశ్వానికి తెలుపుటకే ఈరోజు మౌనం వహించానని కూడా చెప్పడం జరిగింది. బాబా మీ మనస్సులను జోకెట్టి హృదయాలను ప్రేమతో మేల్కొల్పడమే, అందరి హృదయాల్లో ప్రేమ బీజాలు నాటడమే తన పని అని కూడా బాబా సెలవిచ్చారు.
ప్రభువు తన జీవితకాలం పాటించిన మౌనం ఆయన విశ్వ కార్యక్రమాలకి ఏమాత్రం ప్రతిబంధకం కాలేదు. సరికదా? మనోలోనే కులమతాలకు అతీతంగా హజరత్ బాబాజాన్ ఉన్నత పాఠశాలను నడిపారు. ప్రేమాశ్రమం, మెహరాశ్రమం, వైద్యశాలను స్థాపించి కొంతకాలం నిర్వహించి తనదైన శైలిలో వాటిని మూసివేయడం కూడా జరిగింది. ప్రపంచ పర్యటనలు ఎన్నో చేశారు. సహవాస కార్యక్రమాలు, పెద్ద ఎత్తున బహిరంగ ప్రజా దర్శనాలు జరిపి వారి వారి అర్హతలను బట్టి వారి హృదయాల్లో ప్రేమ బీజాలు నాటడం కూడా జరిగింది. తన ముద్దు బిడ్డలైన మస్తులను ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి వారి సాంగత్యం చేసి వారిని తన విశ్వ కార్యక్రమంలో భాగస్వాములను చేసి వారికి ఆధ్యాత్మిక త్రోపును ప్రసాదించడం కూడా జరిగింది. ఇక మహోన్నతమైన నవజీవనాన్ని సహితం మౌనంలోనే తన ప్రియమండలితో జరిపారు బాబా. అట్లాగే బాబా చెప్పారు కదా, నేను ఏ ఒక్క ప్రాంతానికి చెందినవాడిని కాదు, యావత్ ప్రపంచాన్ని కూడా ప్రక్షాళన చేయడానికే నేను అవతారణగా వచ్చాను ఈసారి అని. ఆ అవతరణ ఉద్దేశంతోనే బాబా ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ అని ప్రాక్ పశ్చిమ ప్రేమికులను కలిపి గొప్ప కార్యక్రమం చేయడం కూడా జరిగింది. వాళ్ళకి తన దర్శన భాగ్యాన్ని, తన సాన్నిధ్య భాగ్యాన్ని ప్రసాదించి ప్రాక్ పశ్చిమ సమావేశాన్ని అంగరంగ వైభవంగా ఎందరో హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయేటట్టు బాబా జరిపారన్న సంగతి మనం లార్డ్ మెహర్ ద్వారా తెలుసుకుంటున్నాం కదా ప్రభు చరిత్రలో. ఇక మిగతా విషయాల్ని వచ్చే వారం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై.